నీవు నీ పొరుగువాడిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే నిన్ను నీవే నాశనం చేసుకునే అవకాశం ఉంది. ఈ అవగాహన సామాన్యుని మెట్టు వరకు దిగిరావాలని చెప్పిన మాన్యుడు, ఆంధ్రదేశంలో పుట్టి పెరిగి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అసాధారణ తత్వవేత్త, జ్ఞానోదయం అనే మాటను కొత్త మార్గాన తను నడిపించిన వినూత్న వైజ్ఞానిక ఆధ్యాత్మిక మర్మయోగి యూజీ కృష్ణమూర్తి గారు. వారి 103వ జయంతి నేడు. సంసార సాగరంలో కొంతకాలం ఈది మధ్యదారిలో స్వచ్ఛందంగా బయటపడి ఒంటరిగా స్నేహితులతో అభిమానులతో సుదీర్ఘ జీవితాన్ని సాగిస్తూ కొంతకాలం పాటు శ్రీ రమణ మహర్షి, స్వామి శివానంద, జిడ్డు కృష్ణమూర్తి, రజనీష్, బెట్రాండ్ రస్సెల్ లాంటి మహామహులతో జీవితాన్ని గడిపిన విలక్షణ మానవుడు వీరు. ప్రాచీన సంప్రదాయ తాత్విక గ్రంథాల్లోని జ్ఞానాన్ని సంపాదించిన, దివ్యజ్ఞాన సమాజంలో కొంతకాలం పాటు పనిచేసి అనేక ప్రసంగాలు చేసిన ఎవరి ప్రభావానికి ప్రభావితుడు కాని యూజీ కృష్ణమూర్తి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆచరణీయ ఋషి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మచిలీపట్నంలో జన్మించి గుడివాడిలో పెరిగారు. ఆయన తల్లి వీరికి జన్మనిచ్చిన 7 రోజులకే కన్ను మూసింది. అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. వారు దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాల్లో పాలు పంచుకునేవారు. అలా యూజీకి అంటే కృష్ణమూర్తి గారికి బాల్యంలోనే ఆ ఆధ్యాత్మిక సమాజంతో పరిచయం కలిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ ఫిలాసఫీ విద్యార్థి అయిన యూజీ కృష్ణమూర్తి 1939లో 21 ఏళ్ల వయసులో మహర్షి శ్రీ రమణులను కలిశారు. ఆ సందర్భంగా ఇలా ప్రశ్నించారు, మోక్షము అనే దాన్ని మీరు నాకు ఇవ్వగలరా అని. నేనివ్వగలను, కానీ నువ్వు తీసుకోగలవా అని రమణ మహర్షి గారు ఇచ్చినటువంటి జవాబు యూజీ కృష్ణమూర్తి గారిపై ఒక పిడుగులా పడింది. ఆ సత్యవాక్కు యూజీని నిరంతర సత్యశోధనలోకి నెట్టింది. ఊహించని ఈ సత్యాన్వేషణ వారి 49వ ఏట సంపూర్ణతను పొందింది. వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం థియోసఫీలో లెక్చరర్గా పనిచేశారు. కానీ ఉపన్యాస వృత్తి తృప్తినివ్వలేదు. అమెరికా, లండన్, ప్యారిసుల్లో తనదైన జ్ఞానాన్ని వ్యాప్తి చేశారు. అయినా సంతృప్తి కలగలేదు. క్రమంగా పబ్లిక్ లెక్చరర్లు ఇవ్వడం మానుకున్నారు. తన వద్ద చేరిన వారికి వారి ప్రశ్నలను, వారి సంశయాలను, వారి సందేహాలను తెలుసుకుని తగిన జవాబిచ్చేవాడు. ఆ జవాబు కొంతమందికి కఠినంగా ఉండేది, కొంతమందికి మధురంగా ఉండేది. కఠినమైన మధురమైన తన వాస్తవ సమాధానాన్ని దాటాలని ఆయన ఎప్పుడూ ప్రయత్నించేవాడు కాదు. ఆయనకంటూ ఎటువంటి చిరునామా ఉండేది కాదు. అలాంటి ప్రత్యేకతను ఆయన వ్యతిరేకించేవాడు. ఆయన జవాబులన్నింటినీ రోడ్నీ అనే ఒక పాశ్చాత్యుడు సేకరణగా వెలువరించాడు. ద మిస్టిక్ ఆఫ్ ఎన్లైట్మెంట్, ద అన్రేషనల్ ఐడియాస్ ఆఫ్ ఎ మ్యాన్ కాల్డ్ యూజీ. ఇది ఆయన తొలి పుస్తకం. ఆయనది కాదు, ఆయన అభిప్రాయాలను, అమూల్య వాక్కులను సేకరించి మనకందించినటువంటి పుస్తకం. ఆయన తన వాక్కులతో ఎప్పుడూ వ్యాపారం చేయలేదు. అంటే ఇప్పటి వివిధ మత ఆధ్యాత్మికవేత్తలలా అమ్ముకోలేదు. నా టీచింగ్కి కాపీరైట్ లేదు. మీరు కాపీ చేసుకోవచ్చు, అందరికీ పంచిపెట్టవచ్చు, అనువదించవచ్చు, అర్థం చెప్పుకోవచ్చు, వక్రీకరించవచ్చు, అస్తవ్యస్తం చేసుకోవచ్చు, మీకు ఇష్టమైనట్టు మీరు చేసుకోవచ్చు. నా అనుమతి కానీ మరెవ్వరి అనుమతి లేకుండా దీనికి నేనే గ్రంథకర్తనని కూడా క్లెయిమ్ చేసుకోండి. ఎంత అద్భుతమైనటువంటి మాట! తనలో నుంచి వచ్చినటువంటి ఆ అమృత వాగ్ జరికి తనకి సంబంధం లేదు. కొన్ని పదాల కూర్పు, కొన్ని అక్షరాలు నేర్పుగా అల్లినటువంటి అల్లకం అంటూ దాన్ని మనకే అందించినటువంటి అబ్బురపరిచేటటువంటి ఆధ్యాత్మికవేత్తల గురించి తప్పనిసరిగా మనందరం అధ్యయనం చేయాలి. ఇప్పటి వ్యాపారం చేసుకుంటున్న వారికి అంటే ఆధ్యాత్మికవేత్తలకు ఇది చెంపదెబ్బ. ఒక్క మాటలో చెప్పాలంటే మోడరన్ ట్రూ సెయింట్ యూజీ కృష్ణమూర్తి గారు. ఈ మహోన్నత మానవుడు ఓ సందర్భంలో ఇలా అంటారు, నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు. నా దగ్గర ఏ ధార్మికత లేదు, బుద్ధుడు లేడు, దేవుడు లేడు, ధర్మము లేదు, ఏ సాధన లేదు, జ్ఞానోదయం లేదు. ఇది వారి వాస్తవిక వినమ్ర మూర్తిమత్వం. అలాంటి గొప్ప వ్యక్తి ఆంధ్రదేశంలో ఉదయించాడన్న సత్యానికి ప్రణమిల్లుతూ వారి జీవితాన్ని అధ్యయనం చేయమని వినతి చేసుకుంటూ వారికి నమస్కరిస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.